ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. ఇవాళ అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. నిన్న విజయనగరం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడ్డాయి. నేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ శివ. చూసుకుంటే గడిచిన 2 నెలలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎండలన్నీ పారెత్తించినటువంటి పరిస్థితి కనిపించింది. అధిక ఉష్ణోగ్రతలు కూడా కొన్ని జిల్లాల్లో నమోదయ్యి రికార్డు స్థాయిలోనే నమోదైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండలు అధిక స్థాయిలో కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు చూసుకుంటే నైరుతి రుతుపవనాలు చురుగ్గా ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడా ఉన్నాయి. కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పిడుగులు, ఉరుములతో కూడినటువంటి వర్షాలతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రజలు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో వర్షాలు, పిడుగులు పడే సమయంలో ఉండరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఇంకా 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఋతుపవనాలు అయితే ప్రవేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. నిన్న కూడా చూసుకుంటే అల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ కూడా చూసుకుంటే అల్లూరు జిల్లాలో ఎండలు తారెత్తించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే ముందస్తుగానే హెచ్చరికలు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలు కూడా బలంగానే వీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గంటకి 40 నుంచి 50, 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీయడంతో అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు కూడా నేల కూలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ వైర్లు తెగిపడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో విద్యుత్ కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న విజయనగరం జిల్లా, అల్లూరు జిల్లా, పార్వతీపురంలోని అనకాపల్లి జిల్లా, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లో కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడ్డాయి. ఇప్పుడు కురిసినటువంటి వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా కాస్త ఇబ్బంది అయితే, అంతరాయం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. మరికొన్ని గంటల్లోనే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. చూసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకైతే వరద సూచన కూడా భారత వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇతరత్ర అంశాలపైన ఎప్పటికప్పుడే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చే సమయంలో ప్రజలు ఎవరు కొన్ని పెద్ద పెద్ద వృక్షాలు, అలాగే హోర్డింగ్స్ కింద కూడా ఎవరు ఉండరాదు, అలాగే విద్యుత్ స్తంభాలను కూడా ఎవరు తాకరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వర్షం కురిసేటటువంటి సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తేనే వారి యొక్క ప్రాణాలను కాపాడుకోగలుగుతారని కూడా ఇప్పటికే అధికారులు అయితే పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇది విజయనగరం, పార్వతీపురం, అల్లూరు జిల్లా, పోలవరం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తద్వారా ఏదైతే ఉష్ణోగ్రతల కారణంగా కూడా వేడిగాలు వీచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే తీవ్రమైనటువంటి వేడిగాలు కూడా రికార్డ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో 13, శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాల్లో కూడా వేడిగాలు అయితే వీచాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో 6 మండలాలు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 మండలాలు, పోలవరం, కాకినాడ జిల్లాలో 8 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 మండలాలు, కృష్ణా జిల్లాలో 3 మండలాలు, ఏలూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఒక్కొక్క మండలం చెప్పిన తీవ్ర కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఎల్నినోకు సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొద్ది రోజులుగా కూడా వర్షాలు కురవడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడే అకస్మాత్తుగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుండగా కొన్ని జిల్లాల్లో మాత్రం
భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ముందస్తుగానే అధికార యంత్రాంగం అంతా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నది. ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఎఫెక్టెడ్ ఏరియాస్ ని ముందస్తుగానే అధికార యంత్రాంగం అయితే గుర్తించడం జరుగుతుంది. ఎక్కడైతే ముంపుకు సంబంధించినటువంటి ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రాంతాలను కూడా ముందస్తుగానే గుర్తించి ఏదైనా భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా చేపట్టారు. ఏదైతే భారీ వర్షాల కారణంగా ఎక్కువగా కూడా ముంపుకు గురయ్యేటటువంటి ప్రదేశాలను ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా చూసుకుంటే ఒకవైపు ఎండలు, మరోవైపు మాత్రం వర్షాలు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. భారీ వర్షాలు కూడా కురిసేందుకు ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైతులు కూడా కొంత పంట నష్టం కూడా వాటిల్లినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లాలోనే, అల్లూరు జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఏదైతే గత నెలలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా మన్యం, పార్వతీపురం జిల్లాలో అరటి తోటలంతా కూడా పూర్తిగా నాశించింది. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా చూసుకుంటే ఎక్కువగా పాయకురపేట ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మామిడి పూత కూడా పూర్తిగా సమస్యలైతే తలెత్తి మామిడి రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో పూర్తిగా చల్లటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ఎండలు తారెత్తిస్తుండగా మరోవైపు మాత్రం వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో కూడా ఈదురుగాల ప్రభావంగా వృక్షాలన్నీ నేల కూలేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప వర్షాలు కురిసే సమయంలో కానీ లేదా ఈదురుగాలు వీచే సమయంలో కానీ హోర్డింగ్స్ కింద కూడా ఎవరు కూడా ఉండరాదన్నారు. ముఖ్యంగా ఈదురుగాలు వీచే సమయం కానీ వర్షం కురిసేటటువంటి ఆ సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ సురక్షిత ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సెల్లర్స్ ని ఆశ్రయించాలి. చెట్ల కింద కానీ హోర్డింగ్స్ కింద కానీ ఎవరు కూడా నిలబడరాదన్నారు. అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా వాళ్ళు కీలక అంశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుని ఈ ఏడాది వర్షపాత ప్రభావం తక్కువ ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎఫెక్టెడ్ ఏరియాస్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలో ఎక్కువగా వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కావడంతో అక్కడ ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలకి అక్కడ నుంచి ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ముందస్తుగానే గుర్తించి అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ముందుగానే సిద్ధం చేసి అలాగే వారికి సంబంధించినటువంటి ఆహారం, వైద్యానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాలంటే ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భారీ వర్షాలని ఏ విధంగా ఎదుర్కోవాలి, వరదలు వచ్చే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తుగానే చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా దాదాపు 50 నుంచి 60 రోజుల వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.